అయితే జగన్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 2 సార్లు అనుకుంటా బహుశా ఇప్పుడు సమావేశాలని ఏర్పాటు చేయడం అనేది అంతకు ముందు లేని అలవాటు కొత్తగా ఇప్పుడు చేయడం వెనక అంటే జగన్లో మార్పు వచ్చింది, పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఈ కేసుల రాజకీయాలని ఎదుర్కోవాలి అనే ఒక ఆకాంక్ష పెరిగి అతనిలో మార్పు వచ్చిందని అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి? సో మార్పు ఎందుకు వచ్చింది అనేది మనకు పెద్ద డిబేటబుల్ కాదు. జగన్ మారాడో లేదా డిబేటబుల్ కాదు. జగన్ చేస్తున్న పని ఏంటి? సమీక్షలు నిర్వహిస్తున్నాడు. సంవత్సరంలో 2వ స్థాయి పూర్తి స్థాయి సమీక్ష అంటే 175 మంది గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, మిగిలిన ముఖ్య నాయకులతో కలిసి ఒక సమీక్ష చేస్తున్నాడు. అది ఖచ్చితంగా ఆహ్వానించదగిన. ఇప్పుడైనా అందరికీ మాట్లాడే అవకాశం దొరుకుతుందంటారా? అది ఎప్పుడు సాధ్యం కాదు. అందరూ మాట్లాడుకుంటే ఒక్కొక్కరికి 3 నిమిషాలు 4 నిమిషాలు ఇచ్చినా కానీ ఎంతసేపు జరుగుతుంది సమావేశం? మీలో అందరూ ఎదురు చూడాలి కదా. అట్లా ఉండదు. అందరూ మాట్లాడుకునేది ఆ స్థాయి. ఇప్పుడు ఒక జిల్లా స్థాయిలో జరిగితే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఒక 50 మంది మాట్లాడవచ్చు. రాష్ట్ర స్థాయిలో జరిగితే అందరు కలిపి ఒక 50 మంది ఉంటారు. దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ముఖ్యమైన నాయకులు, ఈ తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ అందరూ ఉంటారు. కాబట్టి అందరికీ మాట్లాడే అవకాశం రావాలనుకుంటే కూడా అది సమంజసం కాదు. కానీ కీలకమైన అంశాలు ప్రస్తావన జరగాలి. ఖచ్చితంగా ఏంటంటే ఒకసారి జరగకుంటే 2వసారి లేదా 3వసారి అది జరుగుతూ ఉంటుంది. ఆ దిశలో వైసీపీ ప్రయాణిస్తున్న మనం చూడాలి. మీరు 10 మంది వచ్చి గుమ్మగూడినప్పుడు 10 మంది అభిప్రాయాల నుంచి ఒక అభిప్రాయం బయటకు వస్తుంది. ఆ అభిప్రాయమే ఆ పార్టీకి దిశానిర్దేశం చేసుకోవడానికి, ఆ పార్టీ ప్రణాళికని రూపొందించుకోవటమా, మార్చుకోవటమా, కొనసాగటానికి అది ఉపయోగపడుతుంది. ఈ సమావేశాల నేపథ్యంలో ఇంతకీ జగన్ గారు ఎలాంటి దిశానిర్దేశం పార్టీ శ్రేణులకు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా మీరు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా చాలాసార్లు ఎన్నికల సమయంలో చాలా స్ట్రాటజీలు ఉపయోగించారు కాబట్టి మీ విశ్లేషణ ఏంటి? ఈ సమావేశం అజెండా వాళ్ళు ఇంకా ఈ పార్టీకి సమావేశం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఈ సమావేశం అజెండా సంవత్సర పాలన మీద ఈ ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టో కానీ, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కానీ, వాటి అమలు మీద చర్చించి ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు దాన్ని ఎండగడుతూ ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టాలన్న సింగిల్ పాయింట్ అజెండా కానీ ఈ సమావేశాన్ని అంటే ఈ రివ్యూ మీటింగ్ని పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే మొత్తం కూడా మేనిఫెస్టో చుట్టూ తిరగబోతూ ఉంది. ఆయన చెప్పిన సూపర్ 6 కానీ, తర్వాత మ్యాక్సిమం సూపర్ 6 చంద్రబాబు నాయుడు పెట్టిన సింగిల్ పేజ్ గతంలో లాగా 10-15 పేజీలు పెట్టుకోకుండా సింగిల్ పేజ్కి వచ్చేసి సూపర్ 6 అనేది సూపర్ 6 అనేది సింగిల్ పేజ్ అంటే మనం కూడా ప్రింట్ తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా గతంలో ఇంతలా బుక్లెట్ ఉండేది. ఆ బుక్లెట్ తీసేసి సింగిల్ పేజ్కి వచ్చేసారు కాబట్టి అది చేశారా లేదా చెక్ చేసుకోవడం చాలా సులభం. ప్రధానంగా తల్లికి వందనం మీద విమర్శ ఉండేది. మీరు తల్లికి వందనం చెప్పినారు, చేయలేదని. అయితే ఈ మధ్య మనం ఒక 7-8 రోజుల కిందట దాన్ని దాన్ని ప్రకటించారు. చాలా మందికి వచ్చింది. అంటే పథకం అమల్లో లోటుపాట్లు ఉంటాయి. ఎప్పుడైనా ఇది కూడా 100% జరగదు, కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ సూపర్ 6 అమలు మీదనే ఎక్కువ చర్చ జరగబోతుంది. అంటే కనీసం సూపర్ 6 అంటే కింది స్థాయిలో శ్రేణులు అభివృద్ధికి సంబంధించి లేదా సూపర్ 6 వైఫల్యాల గురించి ఒకవేళ వైఫల్యం చెందిందని వైసీపీ భావిస్తూ ఉంటే కింది స్థాయి వాళ్ళు కేవలం అభివృద్ధి గురించి లేకుంటే ఈ వైఫల్యాల గురించి మాట్లాడే సమయం అధికార పార్టీ వాళ్ళకి ఇస్తుందా? నిత్యం కేసుల మీద మాట్లాడడానికి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికే సమయం సరిపోని సందర్భం ఒకటి ఉందనేది విశ్లేషకులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2015-16 నుంచి ఒక పదం బాగా వినిపిస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్. అది 2 పక్షాలు ఉన్నాయి, టీడీపీ అంటది, వైసీపీ అంటది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అంటది, వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ అంటది. ఇప్పుడు ఇద్దరు కూడా అంటున్నారు. ఇప్పుడు మార్పు ఏంటంటే అధికార ప్రతిపక్షాలు 2 కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. నేను ఒక సమస్య మీద పోతే మీరు ఇంకో దాన్ని డైవర్ట్ చేస్తూ దాని మీద తీసుకుపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మేమేదో పథకం అమలు చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం నువ్వు ఇంకొక పోరు చెప్పి నువ్వు పెట్టిన వీళ్ళు కూడా అంటున్నారు అనమాట. డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాగా కాయిన్ అవుతున్న పదం. అదే కేసులు అనేది డైవర్షన్ అని వైసీపీ చెప్తుంది. వాళ్ళు ఏం చెప్తారు, మా పథకం వచ్చినప్పుడు మీరు ఏదో ఒక రచ్చ చేసుకొని మా మహానాడు జరుగుతున్నప్పుడు మీరు ఇంకొక చోట పొదిలికి చూపోయి అక్కడ చేయాలని మీరు అని అంటున్నారు అనేది ఉంటుంది. అయితే రాజకీయ పార్టీ ఒక క్యాడర్ బేస్డ్ ఉన్న పార్టీ. అంటే ఇప్పుడు ఉన్న పార్టీలో టీడీపీ కొంత క్యాడర్ బేస్డ్ అనుకోవాలి, ఎందుకంటే ఆ పార్టీ మొదటి నుంచి నిర్మాణం ఉంది, 80 నుంచి నిర్మాణంలో ఉన్నారు, దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. వైసీపీ నిర్మాణ పరంగా చూస్తే అంత బలమైన నిర్మాణం ఉన్న పార్టీ కాదు. ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అభిమానం ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వైసీపీ క్యాడర్గా ఉంటారు. అంతేగాని పార్టీ గెలుపోటములకో లేకపోయినా ఒక రాజకీయ కార్యకర్తగా ఉండే వాళ్ళ సంఖ్య దాంట్లో తక్కువ ఉంటుంది. ఎక్కువ జగన్మోహన్ రెడ్డితో మానసికంగా లేక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు వైసీపీలో మనకు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారు? ప్రతిరోజు స్పందించరు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా కష్టం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, ఇబ్బంది జరిగినప్పుడు ఎక్కువ వీళ్ళు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడుతున్న అరెస్ట్ అవుతున్నప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మా ఊరికి వస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఊరికి వెళ్ళిపోతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా కానీ మీకు ఎంత తక్కువ చూసినా 15-20 మంది కనిపిస్తూ ఉంటారు. అదంతా ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది. అది పొలిటికల్ మూమెంట్ కన్నా ఎమోషనల్ మూమెంట్ ఎక్కువ. అదే జగన్మోహన్ రెడ్డి మీరు ఫలానా పని చేయండి అన్నప్పుడు ఇంతమంది మీకు కనిపిస్తారా? ఎక్కడైనా కనిపించరు. కేవలం కారణం ఏంటంటే ఆ పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చేయడానికి వాళ్ళంత వనరులు కానీ ఎఫర్ట్స్ కానీ దాని మీద పెట్టరు. సో దానివల్ల ఏంటంటే నిజంగా
ఏదో మొక్కుబడిగా ఒక పిలిపించినప్పుడు మొక్కుబడిగా చేసే నిరసన ధర్నా లాంటివి కాకుండా గ్రామ స్థాయిలో పోయి పనిచేస్తున్నారంటే అది వైసీపీలో అంత కనపడదు ఎక్కడ. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ని ఎదుర్కొనే వ్యూహం ఒకటి, పార్టీ కేడర్లో ధైర్యాన్ని నింపాల్సిన వ్యూహం ఒకటి, తర్వాత జగన్మోహన్ రెడ్డి స్వయంగా కొన్ని కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు, వాటి నుంచి బయటికి రావడానికి కావాల్సిన వ్యూహం ఒకటి. ఈ అన్నిటినీ కలిపి ఎలాంటి దిశానిర్దేశం పార్టీ శ్రేణులకు చేసే అవకాశం ఉందని మీరు అంటే అనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మొదటి రెండు మీరు అడిగినట్లు, ఒకటి మన పార్టీ నిలబడుతుంది, మనం బలంగా నిలబడతామని ఒక ధైర్యం ఇచ్చేది, ఫలానా పని చేయాల్సిన డైరెక్షన్ ఇచ్చేది. ఇవి రెండు మాత్రమే జగన్ ముందున్న ప్రధానమైన ఎజెండా. మూడోది తన కేసు నుంచి బయటపడటం అనే దానికి కార్యకర్తలకు సంబంధం లేని అంశం. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు పెద్దగా అనిపించదు. ఆయన ఏదో కేసుల నుంచి బయటపడాలని కానీ లేదా కొత్త కేసులు ఇరుక్కోకూడదని కానీ అట్లా చేస్తున్నట్లు అట్లా కూడా మనం అనలేము. నిన్న మొన్న అది సత్తెనపల్లి పోయినప్పుడు కూడా అది అంటే మనం కామెంట్ చేయలేము. ఎస్పీ గారు 2 వర్షన్లు చెప్పారు, మొదట సంబంధం తర్వాత రెండు వైపులా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి బయటికి ఎక్కడ పోయినా ఒక కేసు అయితే వస్తుంది, ఏం జరిగినా ఒక కేసు అయితే వస్తూ ఉంది. సో దానివల్ల కేసులకు దూరంగా ఉండాలన్న ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, నాకేం కనపడదు. కేసుల కోసం భయపడి ఆయన పనితీరును కానీ లేక దాన్ని తగ్గించుకోవడము, స్లో డౌన్ చేయడం అనేది ఏమీ లేదు అందులో. ఈ ఏడాది కాలంలో ప్రతిపక్ష నేతగా జగన్ అనుసరించిన వ్యూహాల మీద, లేకపోతే అంటే ఒక ప్రతిపక్ష లీడర్గా, లేకపోతే అధికార పార్టీలో వైఫల్యాన్ని ఎండగట్టే వ్యక్తిగా ఈ 1 yearలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎలా సాగింది వల్ల? వైసీపీ కొంత తొందరపడింది యాక్చువల్గా ప్రభుత్వాన్ని మీద ఎండగట్టడం సంబంధించిన విషయంలో. వాళ్ళు మొదటి సంవత్సరానికి ఏదో దినమని చేశారు, ఏంటది సుపరిపాలన. వాళ్ళేమో పాలన చెప్తే వీళ్ళు సొబటేజ్, వెన్నుపోటు దినము. అలాంటివి ప్రజాస్వామ్యంలో టూ అర్లీ, ఇమ్మెచ్యూర్డ్ అది. అలాంటి కాలు ఇవ్వటం ఒక్క సంవత్సరంతో ఏమి అయిపోలేదు, దాన్ని అట్లా చెప్పడం అనేది కొంచెం తొందరపాటు. అంటే పార్టీ ఏం చెప్పారంటే పార్టీ శ్రేణులు, అప్పుడు మీరు కూడా బయటలో చూసి ఉండొచ్చు, 1 year అనేది చాలా ఎక్కువ కాలం. ఒక పార్టీ, ఒక అధికార పార్టీ ఇచ్చిన హామీల దిశగా ప్రయాణం చేస్తుందా లేదా అని చెప్పడం కోసం మొత్తం 4 ఏళ్ళు మనం ఎదురు చూడాల్సిన పని లేదు. 1 సంవత్సరంలోనే ఆ పార్టీ ఉద్దేశం ఏంటో అర్థమైపోతుంది. కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా అంబటి రాంబాబు కావచ్చు, ఆ పార్టీ నేతలు, వైసీపీకి సంబంధించిన మిగతా చాలా మంది నేతలు ఇదే అంశం మీద మాట్లాడారు. రాజకీయాల్లో వీళ్ళు వెనుపోటు తినమనొచ్చు, లేక రేపు గవర్నమెంట్ మారితే ఇప్పుడున్న వాళ్ళు వెనుపోటు తినమనొచ్చు, కానీ ప్రజల దృష్టిలో అది వెనుపోటు కాదు. 1 సంవత్సరంలో అంత అయిపోలేదు. 1 సంవత్సరంలో అంత అయిపోయిందంటే మీరు 4 ఏళ్ళు ఆశాజనకంగా ఏ పక్షమైన ఎట్లా నడపగలరు, రాజకీయాలు ఎట్లా నడపాలి? మీకు గుర్తుంటే స్పెషల్లీ రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత కానీ, లేదా రెండోసారి మొదటిసారి కానీ రెండోసారి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు గెలిచేసామన్న దాంట్లో ఉండేవారు. 2009లో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీలో జరిగే మొదటి సమావేశంలో చెప్పిందంటే మేము 6 నెలలు ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయము, మీకు ఫుల్ టైం ఇస్తున్నాం. మొదటి 2004లో ఆ పరిస్థితి లేకుండా ఉండే. 2004లో డే 1 నుంచి చెప్తుంటే రాజశేఖర రెడ్డి గారు లేచి చెప్పేవారు అనమాట, బాబు చంద్రబాబు ఇప్పుడు నేనయ్యా సీఎం, నువ్వు కాదు, నువ్వు దాన్ని అర్థం చేసుకొని బిహేవ్ చేయవు అసెంబ్లీ అని చెప్పి ఆయన చెప్పేవారు అనమాట. అది వినటానికి కానీ చూడటానికి కానీ మనకు అది క్లియర్గా ఒక క్లారిటీగా కనిపించేది. అదే 2009కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు క్లియర్గా లేసి 6 నెలలు మేము ఏమీ విమర్శ చేయము, ఈ పాలన మీద మేమేం మాట్లాడము, వాళ్ళు కొనసాగించండి అని. ఆ రోజున ప్రధానమైన పత్రికల్లో కూడా స్టాండ్ మార్చుకొని గవర్నమెంట్కి 6 నెలలు టైం ఇద్దాము, పోద్దాం అనేది ఉంటుంది. సో ఇంత తొందరపడి వెన్నుపోటు దినమని కాల్ ఆఫ్ చేయడం అనేది కరెక్ట్. ఇప్పుడు అలా లేదు. ఏ పార్టీ అధికారంలోకి గురించి గెలిచారను, లేకపోతే రిగ్గింగ్ చేశారను మొదటి రోజు నుంచి ఈవీఎంలు రిగ్గింగ్లు అనేది రాజకీయ విమర్శ, పాలనాపరమైన విమర్శ కాదు అది. సో అది రాజకీయ విమర్శగానే చూడాలి. అడ్మినిస్ట్రేషన్ పరమైన విమర్శ వచ్చినప్పుడు వెన్నుపోటు దినం అనేది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విమర్శ. అది టూ అర్లీ టు సే, అంత పెద్ద పదాన్ని వాడకూడదు. అది మీరు ఖచ్చితంగా ఒక చోట మీరు అన్నట్లుగా అందరూ తెలుగులో చెప్పేది మనకు అన్నం మొత్తం ఉడికిందని ఒక మెతుకు పట్టుకుంటారు. ఇక్కడి నుంచి మీరు విజయవాడ వస్తున్నానని చెప్పినప్పుడు మీరు విజయవాడ దారిలో ఉంటే, అంటే సూర్యాపేటను కోదాడు విజయవాడ వస్తున్నట్టు, అట్లా కాకుండా మీరు ఇటు నాగపూర్, ఇటు ఆదిలాబాద్ ఇటు పోతుంటే మీరు అబద్ధం చెప్తుంటే అర్థం చేసుకోవచ్చు. అయితే కనీసం ఆ వర్క్ పోయే దగ్గర ఆ మైలురాయి దాటేంత వరకన్నా ప్రతిపక్షం ఆల్రెడీ ఒక ఇచ్చిన హామీలు, అంటే సూపర్ 6లో ఒక 6లో ఒకదాన్ని మేము ఆల్రెడీ అమలు చేసేసాం, తర్వాత చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్నమాట. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ గవర్నమెంట్లు కూడా వాళ్ళు చెప్పిన స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది అసాధ్యమైన అంశం. కాస్త కోసం ఎక్కువ మొండితనంగా దాన్ని అమలు చేసి చూపించిన అతను జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి అంత అమలు చేయడం వల్ల జరిగిన పర్యవసానాలు ఏంటో అదే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మా డబ్బులు మొత్తము సంక్షేమ పథకాన్ని పెట్టడం వల్ల వేరే దానికి వెచ్చించలేకపోయినా అక్కడ వెనకబడ్డాము, మా ఓటమికి అది కూడా కారణం కావచ్చు అనేది ఒక మాట వాళ్ళు చెప్తున్నమాట. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ట్యాక్ట్ఫుల్గానే ఉంటారు, గతంలో కానీ ఇప్పుడైనా కానీ. ఆయన అనుకున్న దానికి ఒక ఫేజ్ వైజే తీసుకోబోతుంటాడు. మొత్తం ఇక్కడ పెట్టేసి నేను వేరే దాన్ని పెట్టను అనేది ఒకటి ఉంది. అది
ప్రధానంగా మనకు అన్నిటికన్నా ఎక్కువ బాగా కనిపించేది పెన్షన్ పెంచడం. ఈ ప్రభుత్వం పట్ల ఎక్కడైనా సానుకూలత ఉందంటే పెన్షన్ని 4,000 చేయడం దాని పట్ల చాలా సానుకూలత ఉంది. ఎన్నికల్లో మొదటి ఓటు వేసేవాళ్ళు వాళ్ళే, ఉదయం 5:30, 6 గంటలకు లైన్లో నిలబడి వేసేవాళ్ళు వాళ్ళే. సో వాళ్ళైతే అందరూ హ్యాపీ ఉంటారు ఈ ప్రభుత్వం పట్ల. తల్లికి వందనం విషయం మనం ఇప్పుడు వేసారు కాబట్టి, ఒక సంవత్సరం రాకపోయినా ఇప్పుడు వచ్చింది, ఇప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ పోతే బాగుంటుంది అన్నప్పుడు అక్కడ కూడా సానుకూలత వస్తుంది. మాకు మొదటి సంవత్సరం వేయలేదని చెప్పి 5వ సంవత్సరంలో ఆలోచించరు ఎవరు. కానీ 5వ సంవత్సరం వేయలేదనుకోండి 4 ఏళ్ళు వేసింది పోతుంది. మీకు ఉదాహరణ రైతు రుణమాఫీ 2014-19 మధ్యలో అది 4 విడతలు 5 విడతల్లో చేయాలి. చివరి విడత చేయలేకపోయారు. అప్పుడు ఏమైపోయింది, మిగిలిన ఇచ్చిన విడతలంతా కూడా కొట్టుకొని పోయింది. అది దానికి అదనంగా ఏదో పసుపు కుంకుమ అని చెప్పి ఒక డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చారు. అది పాజిటివ్ తీసుకురాకపోవడం నెగిటివ్ అయింది. అది నువ్వు ఎవరు డబ్బులు ఇచ్చావు, ఈ పథకాన్ని ఆపే మా వడ్డీ డబ్బులే మాకు ఇచ్చావు కదా, కొత్తగా ఏమి ఇచ్చావు అనేది వచ్చింది. బహుశా ఆ అనుభవంతోనేమో చంద్రబాబు నాయుడు ఈసారి చివరిలో బాగా ఇవ్వడం కోసం మొదటి నుంచి స్లో చేసుకుంటూ వస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు.